కొంచెం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథం ప్రభు ఈరోజు మీరు సైలెంట్గా కొద్దిమైన చాలా కొద్దిమైన రోజు ఏం చెప్పాలి ప్రభు, ఏం చెప్పాలని చెప్పేసి చాలా భయపడుతున్నప్పుడు దేవుడు అనేక మర్మాలు బైబిల్ అలా చదువుతుంటే అలాగా చూపిస్తూనే ఉన్నాడు. సభంగా కొంచెం టైం పట్టినప్పుడు కూడా శ్రద్ధగా దేవుడు ఆయన అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుని యొక్క మాట అగ్ని వంటి కనుక ఆ మాటను గాయకుండా క్లాసెస్ కూర్చో, ఎక్కడొక్కడ సైలెంట్గా కూర్చో కథలు కూర్చో. రైట్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తులు. దేవుడి స్తోత్రం. ఈరోజు యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు దర్శనము ద్వారా యెహోవా వాక్కు సెలవిస్తా ఉంది. ఎవరికి? యోవేలుకి సెలవిస్తా ఉంది. యోవేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనతో దేవుడు యెహోవా దూత మాట్లాడుతూ ఉంది. ఎలా ఆ వాక్కు మాట్లాడుతుందంటే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఒకవేళ ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నీ పరిస్థితి ఎలా మారబోతుందంటే ఆయన యోవేలు గ్రంథంలో చెప్తున్నాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించినటువంటి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తీసివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు నేను దయచేస్తును అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు భయంకరమైనటువంటి ఆ బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ మహారాజుకి బుద్ధి రావాలని చెప్పేసి ఆ దేశం మీదకి యెహోవా దేవుడు ఏం పంపించాడో తెలుసా? మిడతలను పంపించాడు, పసర పురుగులను పంపించాడు. సముద్రం ఎర్రగైపోయింది. సముద్రం ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయి, ఒక్కొక్కటి కాదు ఎన్నో భయంకరమైనటువంటి ఉగ్రతలు వారి మీదకి ఆ దేశం మీదకి పంపించారు. అయితే ఆ స్థితి నుంచి బయటికి ఇశ్రాయేలు వచ్చిన తర్వాత యోవేలు భక్తుడితో మాట్లాడుతున్నాడు. మీ జనాంగానికి నేను ఏం చేయబోతున్నానంటే, ఏదైతే మీ దేశం మీదకి వచ్చినటువంటి పసర పురుగులు ఉన్నాయో, ఏదైతే మీ దేశం మీదకి వచ్చినటువంటి చీడ పురుగులు ఉన్నాయో, ఏదైతే మీ దేశం మీదకి వచ్చినటువంటి ఆ మిడతలు ఉన్నాయో, వాటన్నిటిని మహాసైన్యంతో నేను ఎలాగైతే ఆపగలుగుతున్నానో, రాబోయే రోజుల్లో నేను కూడా అటు రీతిగానే మీ పంటను మరలా తిరిగి మీకు నేను ఇస్తాను అంటున్నాను. ఆ పసర పురుగుల నుంచి, ఆ చీడ పురుగుల నుంచి, ఆ మిడతల నుంచి మీ పంటని మరలా మీకు నేను దయచేస్తాను అని యోవేలు భక్తులతో చెప్తా ఉన్నాడు. రైతు పంట వేసినప్పుడు ఇప్పుడు అందులో వరి నాట్లు వేస్తా ఉన్నాం. ఈ వరి నాట్లు వేస్తున్నప్పుడు ఆ పంట మొత్తం అయిపోయిన తర్వాత పంట చేతికి దగ్గరకు వస్తున్నప్పుడు ఆ పంటకి మిడతలు పట్టేసి, ఆ పంటకి చీడ పురుగులు పట్టేస్తే, ఆ పంటకి పసర పురుగులు పట్టేస్తే, అయ్యో నా పంట నాశనం అయిపోయిందని ఆ రైతు ఎంత బాధపడతాడు. బూడిదలు పోసినటువంటి పన్నీరు అయిపోయింది నా పంట అని చెప్పేసి బాధపడతాడు. అయితే మీరు అలా బాధపడద్దు. ఒకవేళ గతంలో మీకు జరిగిన నష్టమే అవ్వచ్చు, గతంలో జరిగింది మీకు ఇబ్బంది అవ్వచ్చు, మీ పరిస్థితి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వెళ్ళొచ్చు, ఒకవేళ
పురుగులు ఏవైతే ఉన్నాయో, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పస పురుగులు ఏవైతే ఉన్నాయో, నీ జీవితంలో ఏవైతే ఆ మలుపులో ఇబ్బందులు ఉన్నాయో, ఆ మిడతలను, ఆ పురుగులను, ఆ పస పురుగులను మరలా వాటిని తప్పించి మరను మంచి పంట నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే సంసిద్ధంతో సిద్ధంగా ఉండాలని ప్రభు మాట్లాడతాం. ఆయన అంటున్నాడు, మేలు వరకే నీకు సమస్తము సమకూడి జరుగుతాయి, కాకపోతే కొద్దిగా ఓపిక పట్టి ఉండు అని నీతో నాతో ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు భక్తుడు అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటదంట. నిజంగా యెహోవా దయాళుడు అండి. ఆయన దయ ఉంటది. మనం అనుకుంటాం చిన్నపాటి కష్టాలు వచ్చేసరికి, చిన్నపాటి ఇబ్బందులు వచ్చేసరికి, అయ్యో నా దేవుడు నన్ను చూడలేదే, అయ్యో నా పంట పోయింది, అయ్యో నా పిల్లలు నా చేతుల్లో లేరే, అయ్యో నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, ఎప్పుడు నా జీవితంలో అద్భుతం చేస్తావు నాయనా అని అంటూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, మరలను ఆ చీడ పురుగుల నుంచి, ఆ పసర పురుగుల నుంచి, ఆ మిడుతుల నుంచి మరలను విముక్తి కలిగి చేసి నీకు మంచి పంటను ఇస్తానని యోవేలు భక్తుల ద్వారా చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. అటువంటి దేవుడు మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి. ఎన్ని బాధలున్నా సరే, ఎన్ని బాధలున్నా ఆయన స్తుతిస్తేనట, ఆ స్తుతులతో ఆయన మన దుర్గాన్ని స్థాపించి మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్తాడంట. ఎందుకు మనిషి జీవితంలో నష్టం జరుగుతూ ఉంది? ఎందుకు మనిషి జీవితంలో కష్టం వస్తూ ఉంది? ఎందుకు మనిషి జీవితంలో ఇబ్బంది వస్తూ ఉందంటే ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం ఇట్టి రీతిగా సెలవిస్తా ఉంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము జీవము మరణమును ఆశీర్వాదమును నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. భూమి ఆకాశాలు నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే తెలుసా? ఆయన చెప్తా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. ఎవరు ఎదుట ఉంచారండి? మన ఎదుట ఉంచాను. ఎవరించారు? దేవుడు ఉంచాడు. నేను జీవమును మరణమును ఉంచాను, ఆశీర్వాదమును శాపమును ఉంచాను. అయితే దేవుని వాక్యం కూడా వస్తాము. ఒకవైపు జీవం ఉంది, ఒకవైపు ఏముంది? మరణం ఉంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం వల్ల వచ్చిన జీవితం ఏంటిది? జీతం ఏంటి? మరణం. పాపం వల్ల వచ్చినటువంటి జీతం ఏంటి? మరణం. ఒకవైపు టీవీ సీరియళ్ళు, ఒకవైపు యూట్యూబ్ ఛానళ్ళు, ఒకవైపు జబర్దస్త్ కామెడీ షోలు, ఒకవైపు లోకంలో అనేకమైన వీడియోలు కనబడుతున్నాయి. ఒకవైపు ఏంటి కనిపిస్తా ఉన్నాయి? రక్షణ దేవుని వాక్యం కనిపిస్తా ఉంది, దేవుని యొక్క కీర్తన కనిపిస్తా ఉన్నాయి, దేవుని యొక్క మాటలు కనిపిస్తా ఉన్నాయి, అనేక దైవజనుల ద్వారా వర్తమానాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ నేను ఏం చేస్తాననేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒకవైపు మరణం కనిపిస్తా ఉంది, ఒకవైపు ఆశీర్వాదం కనిపిస్తా ఉంది. ఎటువైపు నీ జీవితం వెళ్తా ఉంది? ఒకసారి ఆలోచన చేయాలి. ఏమైనా దేవుని సంగమా? దేవుని సంగమా? దేవుడు చెప్తా ఉన్నాడు, భూమి ఆకాశాలను నేను సాక్షిగా ఉంచాను. ఒకవైపు మరణం ఉంచాను, ఒకవైపు ఆశీర్వాదం ఉంచాను. ఏమి కావాలి ప్రభు చెప్తా ఉన్నాడు. జీవం కావాలా లేదా మరణము కావాలా? మరణం ఎవరైనా కోరుకుంటారండి? మరణం వద్దు మాకు, జీవం కావాలనే కోరుకోవాలి. అయితే ఎంతవరకు మనం ఆ జీవాన్ని కోరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం? ఎంతవరకు మనం జీవాన్ని కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఒకవైపు ఆశీర్వాదం దేవుడు పెట్టాడు, ఒకవైపు శాపం పెట్టాడు దేవుడు. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళకు, ఆ ప్రాంతానికి వెళ్తే నీకు శాపం వస్తుంది, అటువైపు నువ్వు చూడకు, అటువైపు అలాంటి కార్యక్రమాలను నువ్వు పాల్గొనకు అని దేవుడు ఒకవైపు శాపాన్ని చూపిస్తున్నాడు. అటుగా ఆ క్రమంలో ఆరాధన జరుగుతూ ఉంది, ఆ క్రమంలో దేవుని యొక్క వాక్యం ప్రతింపబడుతూ ఉంది, ఆ క్రమంలో దేవుని యొక్క కీర్తన పాడుతూ ఉన్నారు, ఆ క్రమంలో దేవుని యొక్క ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రార్థనను పాలుభాగస్తులు అయితే ఒక్క దినముగా 1000 శ్రేష్టమని ప్రభు చెప్తా ఉంటే అటు ఇటు పరుగులెట్టి
నీ జీవితాన్ని శాపంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నావు, ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేస్తున్నావు. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమ దేవుని సంగమా. ఈ మైక్ ద్వారా విన్నటువంటి ప్రేమ భక్తుల ప్రతి ఒక్కరి ప్రజలు చెప్తా ఉన్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు ఇస్తాను, ఏది కావాలో నిర్ణయము నీదే అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. అది నువ్వు దేవుని అంగీకరించిన, దేవుని అంగీకరించకపోయినా ఏది మరణమో, ఏది జీవమో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో చెప్తున్నటువంటి మాటలు, ఆయన మాటలు ఒక్క పొల్లు కూడా లేదంట. ప్రతి ఒక్క మాట జీవమైనటువంటి సత్యమైనటువంటి మాటలు. ఆయన ప్రత్యక్షమై చెప్తున్నాడు, భూమి ఆకాశాలు నేను సాక్షులుగా ఉంచానయ్యా. ఒకవైపు జీవాన్ని ఉంచాను, ఒకవైపు మరణాన్ని పెట్టాను, ఒకవైపు ఆశీర్వాదాన్ని ఉంచాను, ఒకవైపు శాపాన్ని పెట్టాను. ఏది కావాలి, ఏం కోరుకుంటున్నావో అది నీవు సిద్ధంగా ఉంది, అదే నీకు వస్తుంది. మనుషులు ఏది విత్తుతాడు అదే కోస్తాడు, మనుషులు ఏది విత్తుతాడు అదే కోస్తాడు. ఆదాము అవ్వలు ఏం చేశారయ్యా? ఆదాము అవ్వలు ఏం చేశారు? కళ్ళకు రమ్యమైనగాను వివేకమిచ్చు తినుటకు ఆహారముగా ఫలము కనిపిడన్నాడు. కళ్ళకు రమ్యమైనగాను వివేకమిచ్చు ఫలముగా, వివేకమిచ్చే ఫలముగా కనిపించిందట పండు, జ్ఞానం ఇచ్చే ఫలముగా కనిపించిందట పండు. ఆ పండుని చూసి ఒకసారి ఆదాము ఏం చేశారు? ఒక్కసారి దాని వైపు చూశారు. ఆహా, ఏమి ఫలం ఇది? వివేకం ఇచ్చి ఫలంలా కనిపిస్తుంది, ఇది జ్ఞానం ఇచ్చి ఫలంలా కనిపిస్తోంది. ఈ ఫలం తింటే మనకు జ్ఞానం వచ్చేది అనుకున్నారు, ఆ ఫలం తిన్నారు, శాపానికి లోనైపోయారు. ఈరోజు వారి జీవితాల్లో, మన జీవితాల్లో మరణాన్ని తీసుకొని వచ్చేసారు. మరణం కావాలా, జీవం కావాలా? ప్రియమైన దేవుడి సంగమా, ఒకసారి మనం ఆలోచన చేయాలని, సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో, సొంత మార్గాల్లో వెళ్ళిపోతా ఉన్నాం. శాపాన్ని ఏది కోరి తెచ్చుకుంటా ఉన్నాం. అయ్యో, దేవుడు చెప్తా ఉన్నాడే, ఒకవైపు ఆశీర్వాదం ఉంది, ఒకవైపు శాపం ఉంది, నాకు ఆ శాపం వద్దు అంటే శాపాన్ని కోరి తెచ్చుకోమంటా ఉన్నాం. ఆ శాపాన్ని కోరి ఇన్వైట్ చేస్తా ఉన్నాం, పిలుస్తా ఉన్నాం ఆ శాపాన్ని. ఆ శాపం వస్తే జీవితం అతలాకుతలం అయిపోద్ది. ఆ శాపం వస్తే జీవితం ఏమైపోద్దో, మరణం మీదకి వెళ్ళిపోతుంది. మన ద్వారా అనేక మంది మరణం పాలైపోతారు, మన ద్వారా అనేక మంది పాపం పాలైపోతారు, ఆ పాపంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి శాపంకు దూరంగా ఉండకుండా ఆశీర్వాదంకు దగ్గరగా వెళ్ళడానికి మానవుడు ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు నీ జీవితంలో శాపం వస్తూ ఉంది? అదే ద్వితీయోపదేశ ఖండంలో 28:15 ఒకసారి మనం చూసినట్లయితే, అదే ద్వితీయోపదేశ ఖండం 28:15 ఒకసారి మనం చూసినట్లయితే, ఒకసారి చదవదాం. 28:15 నేను నేడు నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వేలని ఎడల ఈ శాపములని ఏ శాపములు వస్తాయి? ఆయన అంటున్నాడు ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 15వ వచనం అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన సమస్తమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాట వినని ఎడల. ఏమాట వినని ఎడల? ఏ మాట వినడం ఎడల? దేవుడు ఆజ్ఞాపించినటువంటి సమస్తమైనటువంటి ఆ కట్టడలను, ఏవైతే ఆ ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలను ఒకవేళ నువ్వు పాటించకపోతే వినని ఎడల ఈ శాపం నీ మీదకి తీసుకొని వస్తామన్నాడు. ఏ శాపం తీసుకొని వస్తానంటే, నీ జీవితం మీదకి పసర పురుగులు తీసుకొని వస్తాను, నీ జీవితం మీదకి మిడతలు తీసుకొని వస్తాను, నీ జీవితంలోనికి ఏం తీసుకొని వస్తాను? శాపాన్ని తీసుకొని వస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన యవ్వనస్తుడా, ప్రియమైన చెల్లెమ్మ, చెప్తా ఉన్నాడు దేవుడు ఈరోజు నీతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు నా ఆజ్ఞలన్నింటిని, నా కట్టడలన్నింటిని గైకొని నా మాట వినకపోతే మాత్రం నీ జీవితంలోకి నేను
ఈ శాపాలన్నీ తీసుకొని వచ్చేస్తానంటున్నాడు. జాగ్రత్త. మనుషుడు కోరి తెచ్చేస్తున్నాడు, కోరి తెచ్చుకుంటున్నాడు, కోరి తన జీవితంలో ఏదైతే శాపం ఉండకూడదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదంట. ఈ ఆతపేటలో కొన్ని వందల మంది, వేల మంది జనాలు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదంట. అందుకే ఎక్కడ తీసుకుని ప్రభు సన్నిధి పెట్టి ఆయనకి తెలుసు కనుక ఆయన చెప్తా ఉన్నాడు, నా ఆజ్ఞలను, నా కట్టలను నువ్వు విను తర్వాత నీ ఆశీర్వాదాన్ని నేను తీసుకొని వస్తాను. ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఏదైతే పంట ఆ చీడపురుగులు నీ జీవితాన్ని తినేస్తున్నాయో, నీ కుటుంబాన్ని కలత వేసేస్తున్నాయో, నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నాయో, ఆ పంట పురుగుల నుంచి నేను విముక్తి కలుగు చేసి నూతన పంటను నీ జీవితానికి ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుని మనం ఆరాధన చేయగలగాలి. అలాంటి దేవుని ఆయన ఆత్మకార్యాల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఆత్మకార్యాల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఆత్మకార్యాల గురించి మనం ఆలోచన చేస్తే అవి ఎలా ఉంటాయంటే, కంటికి కనిపించవండి, చెవికి వినిపించవండి. ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఎలాంటి కార్యాలు తెలుసా? ఆయన ఆత్మ కార్యాలను మనం పొందుకుంటున్నామా? ఆయన ఆత్మ కార్యాలను మనము మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తున్నామంటున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకసారి దేవుని వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం ఒకసారి చదవదాం. 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదవదాం. త్వరగా చదవదాం. 4వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు పత్రిక. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది. దేవుని స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు, మేము దృశ్యమైనటువంటి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మనం ఏం చేస్తాం? దృశ్యమైన వాటిని మనము చూస్తాం, అదృశ్యమైన వాటిని మనము చూడము. ఏది మనకు కనబడతా ఉందో దాన్ని నిజంగా మనం అనుకుంటాం. కానీ అదృశ్యమైన వాటిని మనం ఒకసారి ఆత్మతోనే కానీ మనం ఒకసారి చూసినట్లయితే, ప్రతిమతో మనం చూసినట్లయితే దాని యొక్క అద్భుతాలు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. పేతురు ఆ సముద్రంలో పడిపోతున్నప్పుడు ఏమండి, దేవుడు నా వైపు చూసి నడు అన్నప్పుడు దేవుడు వైపు చూసి నడిచాడు. ఆ తర్వాత పక్కన గాలిని చూశాడు, ఆ తుఫాను చూశాడు, ఆ వానను చూశాడు, మళ్ళీ వెంటనే మునిగిపోయాడు. ఇప్పుడు మన దేవుడి సంగమా, ఈరోజు మనము అదృశ్యమైన వాటిని చూడటం లేదు. చూద్దాం ఒకసారి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము. ఆయన చెప్తా ఉన్నాడు, అదృశ్యమైన వాటిని నిదానించుచున్నామంట. అదృశ్యమైన వాటిని చూడాలి. ఈ చిన్న చులకని శ్రమ, ఈ చిన్న శ్రమ వస్తే ఆ శ్రమను చూసి మనము పిచ్చైపోతున్నాం. ఆ శ్రమను చూసి మనం ఏమైపోతున్నాం? పిచ్చైపోతున్నాం మనం. ఆ శ్రమను మనం చూడొద్దని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది ఎటువంటి శ్రమ అయినప్పటికీ, అది చదువుపరమైన శ్రమ ఉన్నప్పటికీ, అది వ్యాపారం, ఉద్యోగం, ఏదోని ఆ శ్రమ అంట చాలా సులకని శ్రమ. ఆ సులకని శ్రమను మనం ఏం చేస్తాము? ఆ సులకని శ్రమే చూస్తూ ఉంటాం. దృశ్యమైన వాటిని చూస్తాం, అదృశ్యమైన వాటిని మనం చూడం. కనిపిస్తుంది బాగా సినిమా చూస్తాం, నువ్వు నిలబెట్టి చూస్తాం, నిద్ర లేకుండా చూస్తాం, తేపగా చాలా నువ్వు అలా ఆ డాన్సులను, ఆ సినిమాలను, ఫైట్లు అన్ని మనం చూస్తాం. కానీ దేవుడి యొక్క వాక్యమైనటువంటి అదృశ్యమైనటువంటి ఆయన శక్తిని మాత్రం మనం చూడం. పేతురు అలానే చేశాడు. వాణిని చూశాడు, ఆ వరదలను చూశాడు, ఆ సముద్రం అలలను చూశాడు, తుఫాన్ని చూశాడు. ఆ దాన్ని చూసి వెంటనే ఏమైపోయాడు? మునిగిపోయాడు. విశ్వాసంతో ఆయన వైపు మనం చూడగలిగితే అప్పుడు మనం అదృశ్యమైన వాటిని కల్పిస్తాయి. దృశ్యమైన వాటి తుఫానులతో పోల్చాడు ప్రభు. అదృశ్యమైన వాటిని ఏం చేశాడు? నిత్యం. అవి నిత్యములట. దృశ్యమైన వాటికి అనిత్యములు, అదృశ్యమైన వాటికి ఏట నిత్యముల.
నిజమే కదా? అవి అనిత్యము, అంటే అవి నిత్యమై ఉండవు అవి. కానీ నిత్యమైనది ఏముంటుంది? దేవుని మాట ఉంటుంది. దేవుని మాటే నిత్యము. ఆయన మాటే ఆది యందు ఆయన మాట ఉంది. ఆఖరికి ఆయన మాటనే సెలవిస్తాం. ఆయన మాటనే సెలవిస్తాం. ఆయన మాటనే సెలవిస్తుంది. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, నీ సమస్యలు నీవు ఎప్పుడైతే చూస్తావో, ఎప్పుడైతే నీ సమస్యలు బట్టి నువ్వు చూస్తావో, ఆ సమస్యల వైపు నువ్వు చూడకుండా నా వైపు నువ్వు ఒకవేళ చూసినట్లయితే ఏవైతే మిడతలు ఉన్నాయో, ఏవైతే పసపురుగులు ఉన్నాయో, ఏవైతే మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ గొంగలి పురుగులు ఏవైతే ఉన్నాయో, ఆ పురుగుల నుంచి నేను విముక్తి కలిగి చేసి నూతనమైనటువంటి పంట అనే ఆశీర్వాదాన్ని మీ జీవితంలోకి తెస్తాను అంటున్నాడు. అయితే దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే, దేవుని సన్నిధి కాడ కృతజ్ఞత అర్పణలు చెల్లించాలంట. అర్పణలు కూడా చెల్లించాలని దావీదు భక్తుడు కూడా చెప్తా ఉన్నాడు. ప్రభు సన్నిధిలోనికి ఈరోజు అర్పణలు, నిజంగా అర్పణల గురించి కూడా ఎవరు చెప్పడం లేదండి. ఒకవేళ దశమ భాగం గురించి ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే, ఓ మా సేవకుడు దశమ భాగాల గురించి చెప్పాడు, ఓ డబ్బుల గురించి చెప్తున్నాడని చెప్పేసి ప్రజలు అనుకుంటారు, సంఘం అనుకుంటారు, విశ్వాసులు అనుకుంటారని ఈరోజు దశమ భాగాల గురించి కూడా ఏ ఒక్క దైవజనుడు కూడా చెప్పడం లేదు. కానీ దేవుని సన్నిధికి దశమా భాగమును, ఏదైతే నీ కష్టార్జితంలో 10వ భాగం దేవుని సన్నిధికి తీసుకొస్తావో, ఏదైతే నీ కష్టార్జితం ఉన్నటువంటి ఏదైతే నువ్వు ప్రతిఫలం పొందుకుంటున్నావో, నీ ప్రతిఫలం పొందినట్లను దేవుని సన్నిధి తీసుకొస్తే ఆయన అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇచ్చి నన్ను శోధించిన ఎడలా నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు ఇచ్చి నన్ను శోధించిన ఎడలా ఆకాశ విస్తారమైన పట్టజాలను విస్తారమైనటువంటి దీవులను నీ జీవితంలోనికి నేను తీసుకొస్తాను అంటున్నాడు. రైతు పంట చేస్తున్నప్పుడు పంట అంతా పండిన తర్వాత, ఆ రాశి పోసిన తర్వాత కొంత ధాన్యాన్ని పక్కన తీసుకొని ఇచ్చి పెడతాడు. కొంత ధాన్యాన్ని పక్కన దేనికి పెడతాడంటే, మరలా మరో సంవత్సరానికి ఆ పంటనికి విత్తులు తయారు చేయడానికి, విత్తనాల కోసం కొంత పంటని పక్కన పెట్టేసి ఆ పంటను నెక్స్ట్ ఇయర్కి అనమాట ఆ పంటను సిద్ధం చేయడానికి ఆ విత్తనాలను రెడీ చేస్తా ఉన్నాడు. దాని నుంచి మనం గమనించినట్లయితే, ప్రభు సన్నిధికి ఏదైతే నువ్వు తీసుకొని వస్తావో, ప్రభు సన్నిధికి ఏదైతే దశమ భాగాన్ని నువ్వు తీసుకొని వస్తావో, ప్రభు సన్నిధికి ఏదైతే నువ్వు అర్పణ తీసుకొని వస్తావట, అది అట్లా నీ జీవితానికట మరల నువ్వు పంటను సిద్ధం చేసుకోవడానికి దాచుకున్నటువంటి ధనముతో సమానం. దేవుని స్తోత్రం. అలాగా అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించి నీ సన్నిధిలో నేను నిత్యము ఉంటానని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధిలో మనము ఆయన స్తుతించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, ఆయన హెచ్చించేవారుగా, ఆయన స్తుతించేవారుగా మనం నిత్యము ఉండాలని ప్రభు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. యోవేలు భక్తులతో మాట్లాడుతున్నాడు క్లియర్గా. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చదవమ్మా. యోవేలు గ్రంథం 2:25 ఆఖరిగా చదువు. ఎండిన పరిస్థితుల నుంచి దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నాతో మాట్లాడు. చదువుతాం ఒకసారి. యోవేలు గ్రంథం 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన అలాగా అక్కడ ఆయన అంటాడు, మీ కొరకు జరిగించినటువంటి వింత కార్యములు అంట. వింతగా ఉంటాయంట కార్యాలు. ఎలా ఉంటాయి తెలుసా? ఈరోజు 10 మంది ఆరాధన చేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో వేల మంది ఆరాధన చేయబోతున్నాం. చాలా తక్కువ మందితోనే ఆరాధన జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కొన్ని వందలాది వేలాది మంది ఆరాధన ఇక్కడ చేయబోతున్నారు. ఇది బీజం మాత్రమే, ఇది ఇనిషియల్ మాత్రమే. రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది ఎవరిని ఎక్కడ దేవుడు వాడుకుంటాడో ప్రభువుకు తెలుసు. ఆయన అందుకే అంటున్నాడు, మీ కొరకు జరిగించు వింత కార్యములు ఏవైతే ఉన్నాయో ఆ కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు మీకు నూతన పంట ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం.
ప్రభువానికి వందనాలు ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏదైతే విత్తకారిలో ఉన్నాయో, ఏదైతే మా జీవితాల్లో ఉన్నాయో, ఇబ్బంది కొరకు సమస్య ఆయన మాతో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాను.